గత వారం కొరింథీ సంఘంలో క్లోయే అనేటువంటి కుటుంబాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. క్లోయే కొరింథీ సంఘ సభ్యురాలుగా కొరింథీ సంఘంలో తను చూసిన ప్రత్యక్షంగా ఆ సమస్యలను ఎఫెసులో ఉన్నటువంటి పౌలు గారి యొద్దకు వెళ్ళి ఆ సమస్యలను పౌలు గారి ముందు పెట్టి సంఘాన్ని సరిచేసుకోవాలి, పడిపోతున్న సంఘాన్ని నిలవ పెట్టుకోవాలి అని ఆ సంఘం పట్ల తను చూపించినటువంటి శ్రద్ధను గురించి మనం మాట్లాడుకున్నాం. ఆమె సంఘంలోని లోపాలను ఎవరికి చెప్పటం సరి అయినదో వారికే చెప్పింది తప్ప సంఘంలోని లోపాలను సంఘానికి బయట ఉన్న వారికి చెప్పి సంఘం యొక్క గౌరవాన్ని తీయాలని తను అవమానపరచాలని తను ప్రయత్నించినట్టుగా కనిపించలేదు. మొదటి విషయం. ఇక రెండో విషయం, ఆమె చెప్పిన ఉద్దేశం కూడా ఏదో సంఘాన్ని అవమానపరచాలన్న ఉద్దేశంతో పౌలు గారికి చెప్పినట్టు మనకు కనబడదు, కానీ సంఘాన్ని సంస్కరించుకోవాలన్న ఉద్దేశంతోనే, సంఘాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచనతోనే తన సంగతులన్నీ కూడా పౌలు గారికి తెలియచేసింది. పౌలు గారు ఉత్తరం రాశారు. ఆ ఉత్తరాన్ని చదువుకున్నటువంటి కొరింథీ సంఘం లోపాలను గుర్తించింది, బాధపడింది, దుఃఖపడింది. చివరికి సంఘం సరిచేసుకుంది, మారు మనసు పొందింది. ఒక మాటలో చెప్పాలి అని అంటే కొరింథీ సంఘం మారు మనసు పొందింది. మారు మనసు పొందింది గనుకనే పౌలు గారు రెండవ పత్రికలో రాసినప్పుడు, మీ విషయమై నేను చాలా సంతోషపడుతున్నాను, మీ విషయమై నేను చాలా ఆనందపడుతున్నాను అని తిరిగి పౌలు గారు ఆ రెండవ లేఖ వ్రాయటం మనం చదువుకున్నాం. ఈరోజు కూడా అదే కొరింథీ సంఘములో మరొక కుటుంబాన్ని గూర్చి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సంఘము అనగానే అనేక కుటుంబాల సమూహం. ఏ కుటుంబం సంఘములో ఎలా పనిచేయాలో, ఏ కుటుంబం సంఘంలో ఎలా ప్రవర్తించాలో, ఆయా సంఘాలలో ఉన్నటువంటి కుటుంబాల చరిత్ర చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం కలుగుతుంది. ఈ రోజున్న సంఘాలను చూస్తుంటే బాధ కలుగుతుంది. ఒక క్లోయే కుటుంబం సంఘం పట్ల వారికున్న బాధ్యత ఎంత గొప్పదో చూసాము. ఈరోజు మరొక కుటుంబాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ కుటుంబం స్టెఫెను కుటుంబం. కొరింథీ సంఘములో స్టెఫెను కుటుంబం సంఘంపై ఆ కుటుంబం చూపించినటువంటి శ్రద్ధను, ఆ కుటుంబం సంఘం పట్ల వారికున్న బాధ్యతను వారు ఎలా నిర్వర్తించారో అనే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారే మరలా తిరిగి కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు గారు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనములో, చివరి అధ్యాయములో 15వ వచనములో, స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు అన్నాడు. స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు అన్నాడు. ప్రియులారా, ఇక్కడ స్టెఫెను అనగానే చాలామంది మరలా కన్ఫ్యూజ్ అవుతారేమో. ఎవరు ఈ స్టెఫెను? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనంలో స్టెఫెను కనబడుతున్నాడు. ఎవరు ఈ స్టెఫెను? ఒకనాడు రాళ్లతో యూదుల చేత కొట్టబడి చంపబడినటువంటి స్టెఫెనా? ఒకవేళ ఆ స్టెఫెనే ఈ స్టెఫెను అని మనం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ స్టెఫెను చనిపోయే సమయానికి పౌలు మారలేదు. ఆ స్టెఫెను చావుకు సమ్మతించిన వ్యక్తిగా పౌలు గురించి మనం చదువుకుంటాం. అటువంటప్పుడు ఇక్కడ స్టెఫెను ఇంటి వారు నాకు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని ఎలా చెప్తాడు? కనుక
అక్కడ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయములో రాళ్లతో కొట్టబడి చంపబడిన స్టెఫెను వేరు. ఆయన అపోస్తలులు పరిచర్య కొరకు, యెరూషలేము సంఘ పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్న 7గురిలో ఒకడు ఆయన. తెలుసు కదా, అక్కడ యెరూషలేము సంఘంలో భోజనాల విషయంలో హెబ్రీ భాష మాట్లాడేటువంటి యూదులు గ్రీకు భాష మాట్లాడేటువంటి ఆ యూదులను, వారిలోని విధవరాండ్రను చిన్న చూపు చూచారు అని వారి మీద వీరు సనుక్కున్నారు. ఈ విషయం అపోస్తలుల యొద్దకు తీసుకెళ్లారు. అప్పుడు అపోస్తలులు ఆలోచించి, మీలోని మనుషులందరి వలన మంచి పేరు పొందినటువంటి, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడిన ఒక 7గురు మనుషులను మీలో ఏర్పాటు చేసుకోండి అని సంఘానికి ఆ విషయాన్ని విడిచిపెట్టేశారు. అప్పుడు సంఘమంతా ఒక 7గురిని ఏర్పాటు చేసుకుంది. ఆ 7గురిలో మొదటివాడు మనకు స్టెఫెను. ఆ స్టెఫెనే చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగానికి, ఆయన కనపరుస్తున్న, ఆయన చేస్తున్నటువంటి అద్భుతములు సూచక్రియలను బట్టి, దేవుడు అతనికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి స్థానికంగా ఉన్నటువంటి యూదులు ఆయన మీద మత్సరపడ్డారు, అంటే అసూయపడ్డారు అని. చివరికి ఆయనను అత్యంత దారుణంగా, అతి కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపారు అని 7వ అధ్యాయంలో చదువుకుంటాం. అతను చనిపోతున్నప్పుడు పౌలు గారు అక్కడ ఉన్నారు అని, అతని వస్త్రములకు ఇతనే కావలిగా ఉన్నాడు అని, ఇదంతా 7వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి విషయం ఆ స్టెఫెను గురించి. అందుకే ఆ స్టెఫెను గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ బైబిల్ ఏమంటాడు అని అంటే స్టీఫెన్ అన్నాడు. కానీ ఇక్కడ ఈ స్టెఫెను గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో అంటాడు స్టెఫెనాస్ అంటాడు. హౌస్ హోల్డ్ ఆఫ్ స్టెఫెనాస్ అన్నాడు. అంటే జస్ట్ అక్కడ ఓన్లీ స్టీఫెన్ అని మాత్రమే చెప్పాడు ఇంగ్లీష్లో. ఇక్కడ స్టెఫెనాస్ అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో ఉపయోగించడాన్ని బట్టి, అదే సమయంలో ఆ కాంటెక్స్ట్ని బట్టి చూసినా కానీ ఆయన వేరు, ఇతను వేరు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అతనేమో యెరూషలేము సంఘానికి చెందినవాడు, ఇతనేమో అకయ ప్రాంతానికి చెందినవాడు అని పౌలు గారి స్వయంగా మాట్లాడుతున్నారు. ఓకేనా, రైట్. మరలా ఒకసారి 16వ అధ్యాయం 15వ వచనంలో స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు అన్నాడు. అంటే పౌలు గారు అకయకు వెళ్ళారు సువార్త కొరకు. అకయ అనగానే ఏ ప్రాంతాలను అకయ అంటారు? గ్రీసు ప్రాంతం అంతా కూడా అకయ లేదా గ్రీసు దేశం. అందులో మనకు ప్రధానంగా ఏథెన్సు, కొరింథీ ఈ ప్రాంతాలను సదరన్ గ్రీస్ అన్నట్లుగా చెప్తారు, దక్షిణ గ్రీసు ప్రాంతము అని. ఆ గ్రీసు ప్రాంతము లేదా దక్షిణ గ్రీసులో కొరింథీ అనేటువంటిది ప్రధానమైనటువంటి ఒక పట్టణంగా మనం మాట్లాడుకున్నాం చాలా సందర్భాలలో. ఆ కొరింథీ అనే పట్టణంలో పౌలు గారు తన సువార్త ప్రయాణాలలో 2వ ప్రయాణంలో ఆ పట్టణానికి వెళ్ళాడు. 18 నెలల పాటు కొరింథీ పట్టణంలో ఉన్నాడు. 18 నెలల్లో అక్కడ ఒక బలమైనటువంటి సంఘాన్ని ఆయన అక్కడ ఏర్పాటు చేశాడు. అక్కడ కూడా యూదుల వలన వ్యతిరేకత వచ్చింది. అక్కడ కూడా పౌలు గారిక నేను వద్దు, ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోదాము ఈ కొరింథీ పట్టణాన్ని విడిచిపెట్టి అనుకున్న సమయంలో యేసు ప్రభుల వారు మరల దర్శనంలో ఆయనకు, నువ్వు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు, ఇక్కడ నాకు చాలా జనం ఉన్నారు, కనుక నువ్వు ధైర్యంగా ఉండు అని స్వయంగా ప్రభువే ఆయనకు దర్శనమందు ప్రత్యక్షమే చెప్పిన మాటను బట్టి ఇంకా చాలా బలం పొందుకొని కొరింథీలో బలమైనటువంటి సేవను, బలమైనటువంటి పరిచర్యను చేశాడు అకయ ప్రాంతంలో. అయితే ఆ అకయ ప్రాంతాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు ఆ అకయ ప్రాంతానికి మొట్టమొదటి ఫలం, ప్రథమ ఫలం, ఆ పదం చూడండి. సహజంగా ప్రథమ ఫలము అంటే ఏమంటాం మనం? ప్రథమ ఫలము అని అంటే ఏదైనా చెట్టు మనం వేసుకున్నప్పుడు ఆ చెట్టుకు మొట్టమొదటగా కాసినటువంటి కాయ, మొదటగా పండిన పండును ఏమంటామంటే మొదటి పండు, ప్రథమ ఫలము అని మనం అంటాం.
ఇక్కడ కూడా ప్రథమ ఫలము అనేటువంటి ఆ భాషను ఉపయోగిస్తున్నాడు పౌలు గారు. ఎందుకు? ఇతను కూడా వ్యవసాయం చేస్తున్నాడు. ఇతను చేసే వ్యవసాయం ఏంటి? మనం 2 వారాల క్రితం మాట్లాడుకున్నాం, గుర్తుందో లేదో మీకు? 2 వారాల క్రితం ఏం మాట్లాడుకున్నాం మనం? మారు మనసుకు తగిన ఫలము అని మాట్లాడుకున్నాం, చూసారా? ఇశ్రాయేలీలు అనేటువంటి వారిని ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. దేవుడు అక్కడ తోట వేసా ఏమంటాడు, కనానులో పెట్టాడు, పాలస్తీనాలో పెట్టాడు. దేవుడు వారిని అక్కడి నుంచి తీసుకొని వచ్చినప్పుడు దాని గురించి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, మంచి ద్రాక్షవల్లిని తీసుకొచ్చాను అని చెప్పాడు. ఎందుకంటే చెడ్డవారందరూ కూడా అరణ్యంలో ఏమైపోయారు? రాలిపోయారు. ఆ తరమంతటిని కూడా బయలుదేరిన వారిలో యెహోషువ, కాలేబు తప్ప మిగతా వారెవ్వరూ కూడా కనానుకు రాలేదు. కారణం ఏంటంటే అదంతా కూడా చెడిపోయినటువంటి, పాడైపోయినటువంటి ద్రాక్షవల్లి. కనుక పురుగు పట్టినటువంటి, వైరస్ సోకినటువంటి మొక్కలు, చెట్లు అని మీరు అనుకుంటే అవన్నీ కూడా అరణ్యంలో కాల్చేశాడు లేదా రాల్చేశాడు దేవుడు. మంచి తీగ లేదా మంచి జనాన్ని అనగా వారి తర్వాత తరాన్ని మాత్రమే దేవుడు ఈ కనానుకు తీసుకుని వచ్చి పెట్టాడు. అక్కడ పెట్టేటప్పటికి కూడా ఇంకా ఎవరి ప్రభావం కూడా వారి మీద పడకుండా ఉండాలి అని దేవుడు చాలా జాగ్రత్తలు తీసుకొని అక్కడ పెట్టాడు అని చెప్పి అదంతా మనం 2 వారాల క్రితం మాట్లాడుకున్న విషయం కదా. మరి ఎందుకయ్యా ఇంత కష్టపడ్డావు, ఎందుకయ్యా ఈ ద్రాక్ష తీగలను తీసుకొచ్చి నాటావు అని అంటే, నాకు ఫలాలు కావాలి అని. నాకు వచ్చే ఫలాలు మంచివై ఉండాలి. దేవుడు కూడా తను చేసినటువంటి పనిని ఒక వ్యవసాయంతో ఆయన పోల్చాడు అన్న విషయం మీకు అర్థమైతే, అలానే యేసుప్రభుల వారు కూడా అదే కదా చెప్తాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయములో. ఏంటి మరి ఆయన చేసే వ్యవసాయము? అదే సువార్త అనేటువంటి ఈ వాక్యం అనేటువంటి ఈ విత్తనాలు తీసుకొని ఏ సువార్తికుడైతే ఏ ప్రాంతానికి వెళ్ళి విత్తనాలు విత్తుతున్నాడో అనగా అతను అక్కడ వ్యవసాయం చేస్తున్నాడని అర్థం. ఇప్పుడు నేను ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాను అంటే నేను వారం వారం దేవుని వాక్యం అనేటువంటి ఈ విత్తనాలను మీ హృదయం అనేటువంటి నేలలపై విత్తుతున్నాను. మీ హృదయం అనే ఈ నేలపై విత్తి మరలా మీలో ఏదైనా కానీ సమస్య ఉంది అని, వచ్చింది అని తెలిసినప్పుడు మరలా దానిని కూడా తీసివేయటానికి మరలా ఇదే వాక్యం అనే ఎరువు కూడా ఇది. కనుక మరల ఈ వాక్యం అనే ఎరువును కూడా మరల వేసి పంటను కాపాడుకోవాలి అనే ప్రయత్నం ఒక సేవకుడిగా నేను ఎలా చేస్తున్నానో, ఒకనాడు పౌలు అనేటువంటి మహానుభావుడు ఆయన కూడా వాక్యం అనే విత్తనాలు పట్టుకొని సువార్త అనేటువంటి వ్యవసాయం అకయ ప్రాంతానికి వెళ్ళి చేసినప్పుడు అక్కడ మొట్టమొదటగా ఆ విత్తనాలకు ఫలించింది లేదా ఆ విత్తనాలకు ఏమంటారు అని అంటే ఫలాలుగా వచ్చినటువంటి వారు ఎవరు అని చెప్తున్నాడు అంటే ఆయన అకయ స్టెఫెను కుటుంబము అన్నాడు. అంటే మనకి ఏమర్థమవుతుంది? స్టెఫెను ఫ్యామిలీ మొట్టమొదటగా పౌలు గారు చెప్పినటువంటి ఆ ప్రసంగాన్ని విని దేవుని కొరకు నిలబడిన వారు. ఇంకా కొన్ని మాటలు మనం చూస్తే ఈ స్టెఫెను గురించి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఇదే మొదటి పత్రికలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. దానికన్నా ముందు 16 చదువుకుందాం, సరిపోతుంది. 16వ వచనం, మొదటి అధ్యాయం 16లో స్టెఫెను ఇంటి వారికిని, ఆ మాట చూడండి, స్టెఫెను ఇంటి వారికిని బాప్తిస్మము ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మం ఇచ్చి తినేమో నేను ఎరగను. స్టెఫెను ఇంటి వారికిని బాప్తిస్మం ఇచ్చి తిని అన్నాడు. అంటే పౌలు గారు ఈ కొరింథీ, ఈ అకయ అనేటువంటి ఈ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు మొట్టమొదటగా వాక్యాన్ని విని విశ్వసించి బాప్తిస్మం పొందినటువంటి కుటుంబం ఎవరట? అది ప్రథమ ఫలము. అంటే మొట్టమొదటగా పౌలు గారు చెప్పిన సువార్తను అంగీకరించి బాప్తిస్మం పొందిన కుటుంబం. అందుకే ప్రథమ ఫలము అన్నాడు అనమాట. ఎక్కడ? అకయలో ప్రథమ ఫలము స్టెఫెను కుటుంబం. తర్వాత పౌలు గారు ఎఫెసు కూడా వెళ్ళాడు కదా 3వ ప్రయాణంలో.
మూడవ ప్రయాణంలో ఎఫెసు అనేటువంటి ఆ పట్టణానికి కూడా వెళ్ళాడు ఆసియాలో. ఆసియాలోని ఎఫెసు అనే పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ ఆసియా అనేటువంటి ఆ దేశంలో ఎఫెసు అనే పట్టణంలో అక్కడ మొట్టమొదటగా పౌలు గారి మాటలకు పట్టుబడినది ఎవరు? అక్కడ పౌలు గారు చేసినటువంటి సువార్తను బట్టి ఆ ఫలించినటువంటి మొదటి కుటుంబం ఎవరు? ఎక్కడ? ఎఫెసులో, ఆసియాలో. ఇక్కడైతే మనం అకయలో అయితే ఎవరని చూసాము? స్టెఫెను అని చూసాం. ఇదే పౌలు గారు ఆసియాకు వెళ్ళాడు, ఆసియాలో ఎఫెసుకి వెళ్ళాడు, అక్కడ కూడా సువార్త చేశాడు. అప్పుడు ఆయన సువార్తకు మొట్టమొదటగా ఆ సువార్తకు లోబడినటువంటి బాప్తిస్మం పొందిన మొదటి కుటుంబం ఎవరు? ఎవరు? మళ్ళీ బైబిల్లో చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమీలకు రాసిన పత్రిక. క్రిస్పు కూడా కొరింథీ అతనే. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 5వ వచనం. ఆసియాలోని క్రీస్తుకు, చూడండి, ఆసియాలోని క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపైనెట్టుకు అన్నాడు. ఆసియాలోని నా ప్రియుడగు అన్నాడు. ఆ పద చూడు. ఆసియాలోని క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపైనెట్టు. ఎపైనెట్టు అనేటువంటి వ్యక్తి కుటుంబం లేదా ఆ వ్యక్తి మొట్టమొదట ఆసియాలో అడుగుపెట్టినప్పుడు పౌలు గారు చెప్పిన సువార్తకు లోబడినవాడు. అకయలో మొదటగా సువార్తకు లోబడిన కుటుంబం స్టెఫెను కుటుంబం. ఇక్కడ ఆసియాలో మొదటగా సువార్తకు లోబడిన కుటుంబం ఎపైనెట్టు కుటుంబం, లేదా ఎపైనెట్టు అన్నాడు కనుక ఆయన్నే తీసుకుందాం మనం. ఓకే, ఇది ప్రథమ ఫలము అంటే మొట్టమొదటగా సువార్తను విని ఆ సువార్తకు లోబడినటువంటి వారిని ఆయన ప్రథమ ఫలముగా చెబుతున్నాడు. అంతే కదా? అది ఎవరికి తెలుసు? అది సేవకుడికి తెలుసు. అది ఏ సేవకుడు? ఎవరు వెళ్ళారు అక్కడికి? పౌలు గారు వెళ్ళారు కనుక పౌలు గారు చెప్తున్నారన్నమాట. పౌలు గారు మాట్లాడినటువంటి మాట. ఇప్పుడు ఒక్కసారి మరలా కొరింథీలకు రాసిన పత్రికకు వచ్చేద్దాం. కొరింథీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. కొరింథీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం. మరలా స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. వీళ్ళ గురించి మాట్లాడుతూ వీరు కొరింథీ సంఘస్థులు, కొరింథీ పట్టణస్థులే. కొరింథీ పట్టణస్థులైన కొరింథీ సంఘస్థులైన ఈ స్టెఫెను గారి గురించి అదే కొరింథీలకు చెప్తున్నాడు. ఇక్కడ విషయం అర్థమైందా? పత్రిక రాస్తుంది ఎవరికి? పత్రిక రాసేది ఎవరికి? కొరింథీలకు రాస్తాడు, కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఇంతకీ ఈ స్టెఫెను కుటుంబం కూడా ఏ సంఘానికి, ఏ పట్టణానికి చెందిన కుటుంబం? అదే కొరింథీ సంఘానికి చెందినటువంటి కుటుంబం. అంటే ఏ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడో ఆ సంఘములో ఉన్నటువంటి ఒక స్టెఫెను కుటుంబం కొరకు మాట్లాడుతున్నాడు అని అంటే ఇక్కడ మనం కొంచెం అటెన్షన్గా ఉండాలి. ఇప్పుడు ఎవరి గురించో నేను మీ దగ్గర మీకు చెప్పాను అనుకోండి, మీరు పెద్దగా పట్టించుకోరు. కానీ మీకు తెలిసిన మీ దగ్గర కూర్చున్న వాళ్ళ గురించి నేను ఒక మాట చెప్పాను అనుకోండి, మీరు చాలా అటెన్షన్ అయిపోతారు. ఇప్పుడు ఏమండి, ఎక్కడో మహారాష్ట్రలోనో, ఎక్కడో కర్ణాటకలోనో, ఎక్కడో ఆంధ్రాలోనో, లేకపోతే ఇంకెక్కడో దుబాయ్లోనో, ఇంకెక్కడో ఒక ఫ్యామిలీ గురించి నేను మీతో మాట్లాడాను అనుకోండి, మీకు ఎలా ఉంటుందన్నట? ఎక్కడో కదా అన్నట్లుగా ఉంటుంది. వాళ్ళు ఎవరో మాకు తెలియదు కదా అన్నట్లుగా మీరు అనుకుంటారు. కానీ మీరున్నటువంటి లేదా మనం ఉన్న ఈ సంఘంలోనే ఒక కుటుంబాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను అని అంటే, ఒక కుటుంబాన్ని గురించి నేను ఏమంటారు వ్రాస్తున్నాను అని అంటే వెంటనే మీ అటెన్షన్ లేదా మీ ఆలోచన మారిపోతుంది. తప్పనిసరిగా ఆ మాటలు మీ మీద తప్పనిసరిగా ఇంపాక్ట్, ప్రభావం చూపుతాయి. ఆ రోజు అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నప్పుడు ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఒక స్టెఫెను కుటుంబం కోసం మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అన్నది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? పాజిటివ్గా మాట్లాడుతున్నాడు, నెగిటివ్గా మాట్లాడు, రెండే మాటలు. మాట్లాడితే మంచి మాట్లాడాలి, లేకపోతే చెడు. అంతే కదా? మాట్లాడితేనేమో అనుకూలంగా మాట్లాడాలి, లేదంటేనేమో ప్రతికూలంగా మాట్లాడతారు. మాట్లాడితే మంచి అనే చెప్పాలి, లేకపోతే చెడునే చెప్పాలి. ఇంతకీ ఈ కుటుంబం గురించి మంచి చెబుతున్నాడా, చెడు చెప్తున్నాడా? ఒకవేళ మంచి చెబితే ఏం చెప్తున్నాడు?
ఆ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని చూసి ఏమంటున్నాడో మరలా ఒకసారి. వారు అంటే ఈ స్టెఫెను కుటుంబం పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని, ఆ పదాన్ని చదువుతున్నప్పుడు అది ఇక్కడ మనం బాగా ఈరోజు ఆలోచించవలసిన మాట ఏంటంటే, తమ్మును తాము అప్పగించుకొని. ఆ మాట చూడండి, తమ్మును తాము అప్పగించుకొని. దీనికి ఇంగ్లీష్ బైబిల్లో చదువుతున్నప్పుడు 2 మాటలు ఉపయోగించాడు. ఒకటి కింగ్ జేమ్స్ వర్షన్లో వచ్చేసి ఏమంటాడు అని అంటే, ఎడిక్టెడ్ అన్నాడు, ఎడిక్ట్ అవటం అన్నాడు. మరొక వర్షన్లో చదువుతున్నప్పుడు డెడికేటెడ్. 2 పదాలు. ఒకటి ఎడిక్టెడ్ అన్న పదాన్ని ఉపయోగించాడు. రెండవ పదం ఏంటంటే డెడికేటెడ్. అంటే ఈ స్టెఫెను కుటుంబం తమ్మును తాము అప్పగించుకున్న కుటుంబం. దేనికి అప్పగించుకున్నారు? తమ్మును తాము అప్పగించుకోవటం. ఇప్పుడు ఎడిక్షన్ అనేది మీకు తెలుసు కదా. తెలుగులో ఏమంటారు ఎడిక్షన్ అంటే? వ్యసనం. ఎడిక్షన్ అంటే ఏమంటారు? వ్యసనం అంటారు కదా. ఈరోజు మనుషులకు వ్యసనాలు ఉన్నాయా? ఉన్నాయి. మంచి వ్యసనాలు ఉన్నాయా? చెడ్డ వ్యసనాలు ఉన్నాయా? మీరు చెప్పండి, నిజం చెప్పండి. చెడ్డయే ఉన్నాయి. ఈరోజు మనుషులు మంచి కంటే చెడుకి ఎక్కువగా అలవాటు అయిపోయారు కదా. అసలు వ్యసనం అంటే ఏంటి? వ్యసనం అనే మాటకు అర్థం ఏంటి? ఏం చెప్తారు మీరు? వ్యసనము అనేటువంటి మాటకు సరిగ్గా తెలుగులో అర్థం ఏం చెప్తారు? వ్యసనం అనే మాటకు ఏం చెప్తారు కరెక్ట్గా? నాకు అర్థం, ఒకదానికి అలవాటైపోయి ఇక దాని నుంచి బయటికి రాలేక లేదా మానుకోలేకపోవడం. ఒకదానికి అలవాటయ్యారు, మానుకోలేరు. అలవాటయ్యారు, మానుకోలేరు. అలవాటై మానుకోలేకపోవటం, దాన్ని ఏమంటారు? వ్యసనం. ఇప్పుడు మద్యానికి అలవాటయ్యారు అనుకోండి, మానుకోగలడా? మానుకోలేడు. అంటే అతను మందుకు లేదా మద్యానికి బానిసయ్యాడు. వ్యసనం ఏమంటాడు? మద్యం అనేది ఒక వ్యసనంగా మారిపోయింది, అలవాటు అయిపోయింది ఆయనకు. అది మానుకోలేకపోతున్నాడు. మరొకటికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది, అతను సిగరెట్కి వ్యసనం అయిపోయాడు, బానిస అయిపోయాడు, వ్యసనపరుడుగా. అంటే మానుకోలేకుండగా దానికి అలా ఎడిక్ట్ అయిపోయాడు, అలవాటు అయిపోయాడు. ఇంకా కొంతమంది సినిమాలకు, కొంతమంది సీరియళ్లకు, మరికొంతమంది మొబైల్స్కు, కొంతమంది ఆటలకు, కొంతమంది ముచ్చట్లకు. అవండి, ఎంత చెప్పండి ముచ్చట్లు మానుకుంటారా? మానుకోరు. ఎంత చెప్పండి మొబైల్ ఏమంటే చూడటం మానుకుంటారా? అంటే చూడొద్దు అని అంటే ఏమంటే అవసరానికి అంతే. కానీ గంటలు 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 ఆ మొబైల్ ముందు నుంచి కదలకుండా లేవకుండా ఉంటున్నారు అని అంటే, అది లేకపోతే బతకలేనన్నట్టుగా. ఆఖరికి ఆరాధనకు వచ్చిన తర్వాత కూడా సెల్ ఫోన్ సైలెన్స్లో పెట్టండి, స్విచ్ ఆఫ్ చేయండి, ఫ్లైట్ మోడ్లో పెట్టండి అని మనం చెప్పే పరిస్థితి వచ్చేసిందంటే ఎందుకు? అందరూ దానికి ఎడిక్ట్ అయిపోయారు. అసలు మొబైల్ ఏమంటే లేకుండా నేను ఆరాధనకు వస్తానంటే ఎంతమంది రాగలరు చెప్పండి? మనం వెళ్ళేది దేవుని యొద్దకు కదా, వెళ్ళేది ఆరాధన కొరకు కదా. మరి వెళ్ళేది దేవుని యొద్దకు అనుకున్నప్పుడు, వెళ్ళేది ఆరాధనకు అయినప్పుడు, ఆరాధనలో దీంతో నాకు పని ఏంటి? పడేయండి అక్కడ అని ఇంట్లో మొబైల్ పడేసి ఆరాధనకు వచ్చేటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తులు మనకు దొరుకుతారా? లేదు. ఇక వాక్యం జరుగుతున్నప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడు కూడా మొబైల్ చూస్తూ అందులో ఫేస్బుక్లో చాటింగ్, వాట్సాప్లో చాటింగ్ అనుకుంటూ, ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుతూ మళ్ళీ లోపలికి వచ్చి కూర్చోవటం, తిరుగుతూ ఉండటం, ఇదంతా చూస్తుంటే వీళ్ళు ఎవరు మారుస్తారు? మార్చలేరు. ఎందుకు? ఎడిక్ట్ అయిపోయారు, దానికి బానిస అయిపోయారు. అదొక వ్యసనంగా మారిపోయింది. ఇలా ఒక్కొక్కరు దొంగతనాలకు, వ్యభిచారానికి, అబద్ధాలకు, ఇలా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దానికి బానిసగా మారిపోయాడు. అప్పగించేసుకున్నారు. వారిని మొబైల్కి అప్పగించుకున్నారు, వారు సీరియల్కి అప్పగించేసుకున్నారు, వారు మద్యానికి, మందుకు అప్పగించేసుకున్నారు, వారు సిగరెట్లకు అప్పగించేసుకున్నారు. ఇలా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దానికి అప్పగించేసుకున్నాడు. కానీ స్టెఫెను కుటుంబం గురించి మాట్లాడుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అది ఇక్కడ మనం ఆలోచించవలసింది. స్టెఫెను కుటుంబం వారు కూడా అప్పగించేసుకున్నారు. వారికి వ్యసనం ఉంది. మన భాషలో చెప్పాలంటే వారు కూడా ఎడిక్ట్ అయ్యారు. అది చెడుకు ఏమంటారు? చెడ్డ వ్యసనం కాదు, అది మంచి వ్యసనం. ఇంతకు వారు దేనికి ఎడిక్ట్ అయ్యారు? వారు దేనికి అప్పగించుకున్నారు? దేనికి వారు అలవాటైపోయారు? మనం చదువుతున్నప్పుడు వారు
వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారు అన్నాడు. కేవలం వీరే కాదు, మరొకరి గురించి కూడా పౌలు గారు మాట్లాడతారు. అది 2వ పత్రికలో మాట్లాడతారు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో, ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకంగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. 5వ వచనం ముఖ్యమైనది. ఇదియుగాక మొదట ప్రభువునకును, ఆ పద చూడండి, మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఎవరు వీరు? ఎవరు వీరు? మాసిదోనియాలోని సంఘముల వారు. అదే కదా పైనుంచి మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మాసిదోనియాలోని సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృప. మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘాలు, ఈ మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘాలలో ఉన్నవారు వారు ఎంతగా అప్పగించేసుకున్నారటంటే, వారు మాకు కూడా అప్పగించేసుకున్నారు. అయితే మాకంటే ముందు వారు ఎవరికి అప్పగించుకున్నారట? వారు మొదటగా ఏమన్నాడు? మొదట ప్రభువునకు, ముందు ప్రభువునకు, తర్వాత ఎవరు? దేవుని చిత్తము వలన మాకును తమ్మును తాము. ముందు ప్రభువుకు, తర్వాత మాకు. అంటే పరిశుద్ధుల కొరకైన పరిచర్యకు తమ్మును తాము అప్పగించుకోవాలంటే ముందు ఎవరికి అప్పగించుకోవాలి? తమ్మును తాము ప్రభువుకు. ఎంత మంచి విషయం చెప్పాడండి. అప్పుడప్పుడు నాకు అదే అనిపిస్తుంటుందండి. అంటే ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను, వాస్తవం మాట్లాడాలి, దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక. పరిశుద్ధుల కొరకైన పరిచర్య అన్నాం అంటే పరిశుద్ధులు అంటే ఎవరు? ప్రభు నమ్మిన పిల్లలే కదా, సంఘమే కదా. సంఘములో ఉన్న కుటుంబాల విషయంలో లేదా సంఘము ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాల విషయంలో అందరూ ఎందుకు పట్టించుకోరు? అందరూ ఎందుకు రారు? అందరూ ఎందుకు బాధ్యతగా చెయ్యరు అన్నప్పుడు ఈ మాట చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ముందు వారు సంఘాన్ని పట్టించుకోవాలి అంటే, సంఘంలో బాధ్యతగా పనిచేయాలి అని అంటే, సంఘ పరిచర్యలో వాళ్ళు నిలకడగా ఉండాలి అని అంటే, ముందు వాళ్ళు తమ్మును తాము ఎవరికి అప్పగించుకోవాలి? ముందు ప్రభువునికి అప్పగించుకోవాలి. అంటే ముందు నీవు ప్రభువునికి అప్పగించుకోనంత వరకు నువ్వు సంఘంలో ఉన్న పరిశుద్ధుల కొరకు పరిచర్యలో కూడా నువ్వు ఉండలేవు. అదే చూస్తుంటాం, ఎన్నో సంవత్సరాలుగా చూస్తుంటాం. ఏమంటే ఇప్పుడు కూడా చూస్తుంటాం. పని అనగానే ఎప్పుడు వాళ్ళే ఉంటారు. మీకు తెలియదేం కాదు. పని అని అన్నారు అనుకోండి, ఎవరుంటారు? చెప్పినా ఆ 10 మందే ఉంటారు పనికి, చెప్పకపోయినా ఆ 10 మందే ఉంటారు. మరి మిగతా వాళ్ళకు కూడా చెప్పాం కదా, అలానే పర్సనల్గా వాళ్ళకి చెప్పలేదు కదా, నేను ఫోన్ చేసో లేకపోతే నిలబెట్టిన పర్సనల్గా చెప్పలేదు కదా, మరి అయినా వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వారికి అర్థమైంది, వారు ముందు తమ్మును తాము ఎవరికి అప్పగించుకున్నారు? ముందు ప్రభువునికి అప్పగించుకున్నారు, తర్వాత పరిశుద్ధుల కొరకైన పరిచర్య. అంటే మీరు సంఘ పరిచర్యలో మీరు పాలు పంచుకోవాలంటే ముందు మిమ్మును మీరు ఎవరికి అప్పగించుకుంటే సాధ్యమవుతుంది? ఇది దేవునికి అప్పగించుకోనంత వరకు దేవుని సంఘం అండి ఇది. ఎవరిది సంఘం? దేవునిది. నువ్వు దేవుని సంఘంలో పని చేయాలి అంటే, దేవుని సంఘ పరిచర్యలో ఉండాలంటే ముందు నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకున్నంత వరకు ఈ పరిచర్యలో కూడా నువ్వు పాలు పంచుకునే అవకాశం నీకు రాదు, ఆ మనసు కూడా నీకు ఉండదు. ఇది బైబిల్ చాలా తేటగా చెప్పిన విషయం కదా. ఒకసారి మరలా మనం ఆ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి అదే పత్రికలో మనం చదువుతున్నప్పుడు, కొరింథీయులకు రాసిన అదే పత్రిక 16వ అధ్యాయం మరలా ఆ మాట, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారు అన్నాడు. నిజంగా పరిశుద్ధుల కొరకైనటువంటి పరిచర్య. దానికంటే ముందు ఇంకొక మాట, పరిశుద్ధులకు అన్నాడు చూసారా. పరిశుద్ధులు అని అంటే అదే మీకు తెలుసు కదండి, క్రీస్తు రక్తమందు కడగబడిన వారు అంటే సంఘంలో ఉన్న వారందరూ కూడా
పరిశుద్ధులు. పరిశుద్ధుల గురించిన ఆలోచన. ఏమండి, మనమంతా కూడా ఒక సంఘంలో ఉన్నాం. ఇప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోవడానికి చెప్తున్నాను. మనమంతా కూడా ఒక సంఘంలో ఉన్నాం, ఒక సంఘముగా ఉన్నాం. ఒక సంఘము అని అంటే ఒక కుటుంబంగా మనం ఉన్నాం. వారం వారం మీరు వింటున్నది. మరి ఒక కుటుంబంగా మనమంతా ఉన్నాం అనుకున్నప్పుడు, ఇది మన ఇల్లు అని ఆ భావన అనుకున్నప్పుడు, అసలు ఈ కుటుంబం అనే ఈ దేవుని సంఘములో ఎంతమంది ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్ని వారాలుగా వస్తున్నారు? ఎన్ని వారాలుగా వారు రావటం లేదు? వారి పేర్లు ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పరిస్థితి ఏంటి అనే అవగాహన మీలో ఎంతమందికి ఉందో ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి సంఘానికి? వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎవరు రావటం లేదు, రానివారు ఏ కారణాల చేత రాలేకపోతున్నారు, ఎవరు ఏ పరిస్థితుల మధ్య ఉండి రాలేకపోతున్నారు, వచ్చినటువంటి వారు వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారి పేరేంటి, ఏమంటే ఈ విషయాల మీద మీలో ఎంతమందికి అవగాహన ఉంది? ఎవ్వరికీ ఉండదండి. ఎందుకు? అసలు మనం సంఘం అనేటువంటి ఆ భావన మనకుంటే ఉండేది. ఆ సంఘంలో నేను సభ్యుణ్ణి అనేటువంటి ఒక భావన మీకుంటే ఉండేది. ముందుగా నేను ప్రభువునికి అప్పగించుకున్నాను నన్ను నేను అనే ఆలోచన ఉంటే ఉండేది. కానీ ఎలా అయిపోయిందో తెలుసా? ఏమండి, ఇది ఏమంటారు అంటే, మన హైందవ సోదరులు దేవాలయాలకు వెళ్తారు. అలాంటిది కాదు ఇది. ఎందుకంటే వాళ్ళ దేవాలయానికి ఎందుకు వెళ్తారు? వాళ్ళ అవసరం కోసం వెళ్తారు, అంతే కదా. వాళ్ళు అవసరం కోసం వెళ్తారు కదా. వాళ్ళకి ఏదో కష్టం వచ్చింది, బాధ వచ్చింది, అక్కడికి వెళ్ళేసి దండం పెట్టేసి ఆ బాధ దేవుడు చెప్పుకొని వెళ్ళిపోతారు. మరి ఇక్కడ కూడా దండం పెట్టుకొని మీ కష్టం వచ్చింది చెప్పుకొని వెళ్ళిపోవడానికి వచ్చారా? అది కాదు కదా. ఇది సంఘం కదా. ఇది అంటే దేవుని కుటుంబం కదా. ఇంకొకటి, ఏమన్నా మిగతా 6 రోజులు కలిసి కళ్ళ ముందు మనిషి కనబడుతున్నప్పుడే మనిషిని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ, పలకరించకుండా వెళ్ళిపోతూ, కనీసం వందనాలు చెప్పకుండా వెళ్ళిపోతున్న మీరు మిగతా 6 రోజుల్లో వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళ కొరకు ఆలోచిస్తున్నారు అనేది ఎలా నమ్మాలంటారు? మీరు ఆలోచించండి ఒక్కసారి. వారంలో ఒక రోజు కదా అందరం కలుసుకునేది. వారంలో ఒక రోజు 1 గంట 2 గంటలు. ఒకవేళ ఈ వారం మిస్ అయిపోతే మరలా ఈ కుటుంబాన్ని మీరు చూడాలి, మళ్ళీ కలుసుకోవాలి మరొక వారం. ఈ వారంలో ఏమైనా జరగవచ్చు, ఎన్ని పరిణామాలను చోటు చేసుకోవచ్చు. అంటే ఒక వారం ఆరాధన మిస్ అవుతున్నాము అని అంటే కుటుంబానికి దూరం అవుతున్నాం. ఏమండి, చాలామందికి చాలా వ్యసనాలు ఉంటాయండి. కొంతమందికి ఏంటంటే వాళ్ళ కుటుంబం ఏనండి, ఆ కుటుంబాన్ని గురించి తప్ప ఇంకా మిగతా వారి గురించి ఆలోచించారు. కొంతమందికి ఉద్యోగం ఒక వ్యసనం అండి. అమ్మో డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఎందుకు? అది నీకు అలవాటైపోయింది. అది ఒక ఉద్యోగం అనేది నీకు ఒక వ్యసనంగా మారింది. నీ భార్య నీకు వ్యసనం. ఎందుకు? ఏమంటే ఖచ్చితంగా రండి, సాయంత్రం ఎన్ని గంటలైనా కానీ ఇంటికి వెళ్ళిపోవాలండి, భార్యను చూడాలండి. అలానే భర్త ఏమంటాడు, భార్య భర్తను చూడాలనుకుంటుంది, పిల్లలు చూడాలనుకుంటారు. ఏమంటే భార్యను చూడకుండా, భార్యతో మాట్లాడకుండా, ఏమంటే భర్తను చూడకుండా, భర్తతో మాట్లాడకుండా, పిల్లలు చూడకుండా, ఏమంటే పిల్లలతో మాట్లాడకుండా, అసలు ఇంటికి వెళ్ళకుండా ఒక్కరోజునే మీరు ఉండగలరా? ఒకసారి మీరు ఆలోచించండి. మరి అటువంటప్పుడు ఎందుకు? భార్య అంటే నీకు ఇష్టం, భర్త అంటే నీకు ఇష్టం, నీ పిల్లలంటే నీకు ఇష్టం, నీ కుటుంబం అంటే నీకు ఇష్టం. మరి దేవుని సంఘం అంటే? ఇక్కడ స్టెఫెనికి కుటుంబం లేదా? మనలో స్టెఫెనికి కుటుంబం ఉందా లేదా? ఫ్యామిలీ ఉంది కదా. మరి స్టెఫెనికి కూడా ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు, స్టెఫెనికి కూడా కుటుంబం ఉన్నప్పుడు, ఆ స్టెఫెన్ కుటుంబం ఏమంటే స్టెఫెన్ భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, కుటుంబం ముందు ఎవరికి అప్పగించుకున్నారట? దేవునికి. తర్వాత వారిని ఎవరికి అప్పగించుకున్నారట? సంఘానికి, పరిశుద్ధులకు. మరి మీరు ఎంత తప్పు జరుగుతుంది కదా. అంటే తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యంగా, పాపం అంటే అబద్ధం ఆడటమే పాపం కాదు, పాపం అంటే దొంగతనం చేయటమే పాపం కాదు, పాపం అంటే ఏదో వ్యభిచరించడమే పాపం అని అనుకుంటున్నాం మనం. అది మాత్రమే పాపమా? ఇక్కడ దేవుడు చేయమన్నది మనం చేయకపోవటం ఏదైనా పాపమే కదా. మరి ఈ విధంగా సంఘం పట్ల మన నిర్లక్ష్యంతో ఉన్నప్పుడు, సంఘం పరిచర్య పట్ల మన నిర్లక్ష్యంగా ఉంటున్నప్పుడు, అశ్రద్ధతో ఉంటున్నప్పుడు ఇది పాపం కాదని ఎవరన్నారు మీతో? అంటే ఎంత చెప్పినా కానీ మన మనసు మారటం లేదు అనంటే, మన ప్రవర్తనలో మార్పు రావడం లేదు అనంటే, దేవుని మాటలను వింటూ కూడా పట్టించుకోవటం లేదనంటే, ఈ మాటలను మన కాళ్ళతో తొక్కుతున్నామని అర్థం. మీకు తెలుసా, దేవుని వాక్యాన్ని మన పాదాలతో తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాం. మరి ఎంతైనా చెప్పండి, ఎన్నైనా చెప్పండి, నేను ఇంతే అంటే దాని ఉద్దేశం ఏంటి? నీకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యం నీకు
ఏమండి, ఒక ప్రసంగాన్ని కాకపోతే ఒక ప్రసంగానికి ఒక ప్రసంగాన్ని మరొక ప్రసంగానికైనా ఏదో ఒక ప్రసంగానికి మరలా అందరూ వింటారు. ఏమిటి, ఎవరు ప్రసంగానికి ఒక ప్రసంగానికి నీ మనసు మారటం లేదు అని అంటే నీకు మనసుందా, కఠినమైపోయిందా? ఇప్పుడు నా ప్రసంగానికి మారాలని ఏమీ లేదు కదండి. ఎందరో వింటున్నారా ప్రసంగాలు, మిగతా రోజుల్లో కూడా విరోధాన్ని ఎవరు అనలేదే. మరి ఏ ప్రసంగి కూడా చెప్పినా ఇదే కదా చెప్తాడు. మరి ఏ ప్రసంగుడు ప్రసంగానికి కూడా నీ మనసు కరగటం లేదు, మారటం లేదు అని అంటే లోపం నీలోనే ఉందన్నమాట. ఇక్కడ స్టెఫెను కుటుంబం చూడండి, వారు ఎందుకు ఇంతగా వాళ్ళు అప్పగించుకున్నారు సంఘం కొరకు, పరిశుద్ధుల కొరకైన పరిచర్య కొరకు అని అంటే, ముందు వారు తమ్మును తాము ఎవరికి అప్పగించుకున్నారు? దేవునికి అప్పగించుకున్నారు. ముందు మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. మీ కుటుంబంగా మీరుగా దేవునికి అప్పగించుకుంటే తర్వాత తప్పనిసరిగా దేవుడు ప్రేమించే సంఘంని కూడా మనం అప్పగించుకోగలం. అదే ఇక్కడ జరుగుతుంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మీరు చేసిన కార్యమును తర్వాత మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ మీరు ఉపచారము చేయుచుండుట చేత, మీరు చేశారు ఇంకనూ చేస్తూనే ఉన్నారు, మీరు చేశారు ఇంకనూ మీరు చేస్తూనే ఉన్నారన్నాడు. మీరు చేశారు చాలా సంతోషం అనటం లేదు, ఇంకనూ చేయుచుండుట చేత అన్నాడు. అయ్యా, ఇది ఒకరోజు ఒక కార్యక్రమానికి చాలామంది ఏంటంటే, ఏమండి లాస్ట్ ఇయర్ అండి మేము 10 ఏళ్ల క్రితం అండి మీటింగ్ పెట్టినప్పుడు మేము ₹1,00,000 ఇచ్చినామండి, మీటింగ్ పెట్టినప్పుడు అండి మేము ఒక 50,000 ఇచ్చామండి, మీటింగ్ పెట్టినప్పుడు మేము ఒక 20,000 ఇచ్చామండి, ఇంక మేము ఇవ్వలేవండి. అయిపోయిందా? ఏమండి మీరు ఏదో కార్యక్రమం పెట్టారండి, ఏమండి పేదలైన వారి కోసం ఆలోచించమన్నారండి, 5 ఏళ్ల క్రితం అంటే నేనే ముందు ఇచ్చానండి. అయిపోయిందా? ఇక్కడ చెప్పిన మాట ఏంటిది? మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ చేయుచుండుట చేత అన్నాడు. ఏంటయ్యా, ఒకసారి చేశాం కదా, 2 మార్లు చేశాం కదా, 3 మార్లు చేశాం కదా, ఏంటి ఎప్పటికీ చేస్తూనే ఉండాలా? అవును, ఎప్పటికీ చేస్తూనే ఉండాలి. మన కుటుంబం కోసం మనం చేయమా? ఎప్పుడు మన కుటుంబాల కోసం మనం చేయమా? భార్యకు నీకు పోయిన సంవత్సరం చీర కొని ఇచ్చారు కదా, మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొనివ్వాలా అంటావా? అనరు కదండి. పిల్లలకు లాస్ట్ ఫీజు కట్టాం కదా, మళ్ళీ ఈ సంవత్సరం కూడా కట్టాలా ఫీజు, పోయిన సంవత్సరం బుక్స్ కొని ఇచ్చా కదా, మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొనివ్వాలా అని అంటామా? అనం. మరి అక్కడ నీ విషయంలో కానీ, నీ భార్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ చేస్తూనే ఉన్నావే. మరి పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలో ఏది? అందుకే మీరు చేశారు ఇంకను చేయుచుండుట చేత అన్నాడు. పరిచర్య ఎప్పటి వరకు? చివరి వరకు ఆ పరిచర్యని మనం చేస్తూనే ఉండాలి. ఇది ఎలా అయిపోయిందనంటే స్టెఫెను కుటుంబానికి ఒక వ్యసనంలా మారిపోయింది. ఏ కుటుంబానికి? స్టెఫెను కుటుంబానికి. వారు దానికి ఏమైపోయారంటే బానిసైపోయారు. మేము పరిచర్య చేయకుండా ఉండలేకపోతున్నామండి. అదే కదండి వ్యసనం అన్న మాటకు అర్థం ఏంటి? నేను తాగకుండా ఉండలేకపోతున్నానండి, నేను చూడకుండా ఉండలేకపోతున్నానండి, నేను వెళ్ళకుండా ఉండలేకపోతున్నానండి అంటారు కదా. నీ భార్యను చూడకుండా ఉండలేనండి, పిల్లలు చూడకుండా ఉండలేనండి. ఎందుకు? ఎడిక్ట్ అయిపోయావు. మరి అటువంటిప్పుడు దేవుని పరిచర్య విషయంలో ఆ మాట అనగలుగుతున్నావా? ఏమండి మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఆరాధనకు రాకుండా ఉండలేకపోతున్నానండి. ఈ మాట ఎవరైనా అంటారేమో చూస్తున్నానండి. అసలు ఆ మాటే రాదు మనకు. ఎక్కడ చిన్న అవకాశం దొరికితే ఆగిపోదామా, కడుపులో నొప్ప, కాలు నొప్ప, తలనొప్ప, బంధువులు వస్తారా, అవి రావాలని ప్రార్థన చేసుకుని ఇంట్లో కూర్చుంటారేమో అనిపించింది. అప్పుడప్పుడు ఏం అర్థమైందండి వాక్యం? మీకు ఎన్నోసార్లు చెప్పానండి, మనం ఆరాధన మానుకుంటున్నాము అని అంటే ఏ కారణాలు? 1 మంచంపై నుంచి లేవలేని పరిస్థితి, 2 చావు బ్రతుకులు. ఒకసారి 44వ కీర్తన చూస్తారు. నేను అంటున్న మాట కాదండి, బైబిల్లో ఉన్నమాట. 44వ కీర్తన, 44వ కీర్తన, కీర్తనల గ్రంథం 44వ కీర్తన 1-2 వచనాలు చూడండి. 44వ కీర్తన 42వ కీర్తన 42వ కీర్తన 2వ వచనం. 42వ కీర్తన 2వ వచనంలో నా ప్రాణము దేవుని కొరకు
తృష్ణ కొనుచున్నది. ఎవరి కొరకు? భార్య కొరకు కాదట. ఏమండి, ఏంటండి, పిల్లల కొరకు కాదట, ఏమంటారు, తల్లిదండ్రుల కొరకు కాదట. ఏమండి, వీళ్ళందరూ దేవుడు తర్వాత అండి. అలానే వాళ్ళు ప్రేమించవద్దని కాదు, వాళ్ళు పట్టించుకోవద్దని కాదు, వాళ్ళని ప్రక్కన పెట్టమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఆయన నిజంగానే దేవుని ప్రేమించేవాడు భార్యను ప్రేమిస్తాడు, భర్తను ప్రేమిస్తాడు, పిల్లలను కూడా ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించలేని వాడు ఎవరిని ప్రేమించలేడు. ప్రేమిస్తున్నారని మీరు అనుకుంటున్నారంటే అది నటన. మళ్ళీ చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించేవాడు యథార్థంగా దేవుని ప్రేమిస్తున్నాడు అని అంటే భార్యను బాధ పెట్టడు. నిజంగా దేవుని ప్రేమించేటువంటి భార్య భర్తను బాధ పెట్టదు. నిజంగా దేవుని మనసును అర్థం చేసుకున్నట్టు తల్లిదండ్రులు పిల్లలకు కూడా కోపాన్ని రేపరు. చూసారు, దేవుని అర్థం చేసుకుంటే, దేవుని ప్రేమిస్తే, నిజంగా దేవుని పట్ల వారికి ఉన్న ప్రేమ యథార్థమైనదైతే వారి వలన భార్య కానీ, భర్త కానీ, పిల్ల కానీ, తల్లిదండ్రులు కానీ బాధపడరు, బాధ పెట్టలేరు. అది ముమ్మాటికి మీరు రాసుకోవాలి. మీరు ఎప్పుడైనా కానీ మీ వలన భర్త బాధపడుతున్నాడు, మీ వల్ల భార్య బాధపడుతుంది, మీ వల్ల పిల్లలు బాధపడుతున్నారు అని అంటే దేవుని ప్రేమించడంలో లోపం. దేవుని ప్రేమిస్తున్నామని నటిస్తున్నాం, సమాజాన్ని నమ్మిస్తున్నాం మనం. ఎందుకంటే చాలామంది భర్తలను టార్చర్ పెట్టే భార్యలు ఉన్నారు, కనబడరు. కానీ ఆదివారం వచ్చిందనంటే చాలా భక్తిపరుల్లో వస్తారు. అదే సమయంలో ఇంట్లో భార్యలను వేధించుకు తినే భర్తలు ఉంటారు. మాటలతో, చేతలతో కొట్టేవాళ్ళు, తన్నేవాళ్ళు, విపరీతంగా మాట్లాడేవాళ్ళు ఎంతమంది లేరనుకుంటున్నారు భర్త బాధితులు. మళ్ళీ ఆదివారం అందరూ మళ్ళీ ఆరాధనకు వచ్చేస్తారు. ఎంత దారుణం అయ్యా అది, ఎంత ఘోరం అది. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నీ భార్యను ఒక మాట అనగలవా? నువ్వు నిజంగా దేవుని పట్ల నీకున్న ప్రేమ యథార్థమైనదైతే నీ భర్తను బాధ పెట్టగలవా? సాధ్యం కాదు. అది నీ వల్ల అవ్వదు. అదే చెప్తున్నాడండి ఆయన 2వ వచనంలో, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. ఆ పదం చూడండి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి మగలు నా కన్నీళ్ళు నాకు అన్నపానములు ఆయన. ఆ మాట చదువుతున్నప్పుడు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడేదను. ఎప్పుడు ఆదివారం వస్తుంది, ఎప్పుడు ఆరాధన ప్రారంభం అవుతుంది, ఎప్పుడు వెళ్ళిపోవాలి? ఎవరికి ఉంటుంది? దేవునికి తమ్మును తాము అప్పగించుకున్న వారికి ఉంటుంది ఆరాటం. అర్థమైందా? దేవునికి తమ్మును తాము అప్పగించుకున్న వారి ఆరాటం ఎలా ఉంటుందనంటే, ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు ఆరాధన ప్రారంభం అవుతుందా, ఎప్పుడు నా ఆత్మీయులందరూ వస్తారా, వాళ్ళందరినీ ప్రత్యక్షంగా చూస్తానా, వారు ఎలా ఉన్నారో తెలుసుకుంటానా అనే ఆరాటం మొట్టమొదటగా తమ్మును తాము దేవునికి అప్పగించుకున్న వారిలో కనబడుతుంది. ఇది ఒక వ్యసనంగా మారిపోతుంది అన్నమాట. ఆదివారం ఏమండి, 6 రోజులు కుటుంబాలతోనే కదండి ఉంటాం మనం. 6 రోజులు కూడా నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, మీ అమ్మ, నాన్న, ఏమండి మామ అనుకుంటూ తిరుగుతుంటారు కదా 6 రోజులు. ఒక్క రోజే కదండి సంఘంగా మనం కూడుకునేది, ఒకటే రోజు కదా. ఆ ఒక్క రోజు కూడా ఒక 2 గంటలే కదా. కానీ ఈ 2 గంటల్లో కూడా గంటకు వచ్చేవాళ్ళు ఉంటారు, అరగంటకు వచ్చేవాళ్ళు ఉంటారు ఆరాధనకు. అయిపోయింది ఆమెనన్నామంటే అసలు ఎవరు వచ్చారు ఎవరు రాలేదో నాకు వద్దు, నేను వెళ్ళిపోవాలంతే. ఏమండి, ఇదా భక్తి అంటే? ఇదా ఆరాధన అంటే? ఇదా దేవునికి అప్పగించుకోవటం అనే మాటకు అర్థం? ఇప్పుడు మనం అంటే వారంలో ఒకరోజు మనం అంతా కూడా కలుసుకుంటున్నాం. కానీ నిజంగా మొదటి శతాబ్దంలో ఆరంభ సంఘం వారు ప్రతి దినము అన్న పదాన్ని మనం చదువుకుంటాం. 2వ అధ్యాయం 46వ వచనంలో అపోస్తలుగా చదువుతున్నప్పుడు వారు ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, మళ్ళా ప్రతి దినము ఇంటింటా కూడుకొనొచ్చు. ఏంటి, ప్రతి దినము ఇంటింటా ఒకరినొకరు కలుసుకొని ఒకరినొకరు చూసుకుంటున్నారట. ప్రతి దినము దేవాలయంలో ఏమంటే తప్పక వాళ్ళంతా కూడా కూడుకుంటున్నారన్న మాట చదువుతున్నప్పుడు ప్రతిరోజు కలుసుకున్నారు, ప్రతిరోజు చూసుకున్నారు, ప్రతిరోజు మాట్లాడుకున్నారు. మనం వారంలో ఒక్కరోజు, అది ఆదివారం, అది కరెక్ట్గా 2 గంటలు. ఆలస్యం అయిపోతే తట్టుకోలేవు. ఆలస్యం అవ్వకూడదు. మరలా ఏమర్థమైందండి, దేవుడు ఏమర్థమయ్యాడు, సంఘం అంటే ఏమర్థమైందో కొంతమందిని చూస్తుంటే చాలా చాలా బాధ వేస్తుంటుంది. కానీ వాళ్ళు కూడా మారాలనే కదండి మనం ఎవరినైనా కోరుకుంటాం. వాళ్ళ మార్పు కోసమే కదండి మనం ఏమైనా ఆలోచిస్తున్నాం. ఎవరి మీద మనకి ఎందుకు పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది.
మన పిల్లలు తప్పటడుగులు వేస్తున్నప్పుడు మన పిల్లలు మనం గద్దిస్తాం, కూర్చోబెడతాము, అవసరమైతే బెత్తం తీసుకుంటాం. నీ పిల్లలను గద్దిస్తున్నా, బెత్తంతో దండిస్తున్నా వారి మీద నీకు ప్రేమే తప్ప వారి మీద నీకేమైనా ద్వేషం ఉంటుందా పిల్లల మీద? అది ఎంత నిజమో సంఘముగా మీరు నేను మనమందరం ఏమండి, నా మాటలు మీ కొరకు చెప్తున్నాను మీరు అనుకుంటున్నారేమో, నా కొరకు చెప్పుకుంటూ మీకు చెప్తున్నాను అంతే కదా. ముందు నన్ను నేనే హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరించాలి. అది సేవకుడి యొక్క లక్షణం. అది మీరేమనుకుంటున్నారంటే మాకే చెప్తున్నారు మీరు అనుకోకండి, మీకే కాదు నాకు చెప్పుకుంటున్నాను. ముందు నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరించాలి. ఇక్కడ ఈ స్టెఫెను కుటుంబాన్ని మనం చూస్తున్నప్పుడు వారు తమ్మును తాము వారు ఎలా పరిచర్య కోసం వారు అప్పగించుకున్నారు అని అంటే, వారు ముందుగా దేవునికి అప్పగించుకున్నారు కనుక ఆ తర్వాత వారు పరిశుద్ధుల కొరకైన పరిచర్యకు అప్పగించుకోగలిగారు. ముందు వారు దేవునికి అప్పగించుకోకపోతే ఎందుకు పనిచేస్తారు చెప్పండి పరిచర్య కొరకు? కారణం ఏంటంటే సంఘం బాగోలేదు. ఇంకోటి చెప్తాను, ఏమంటే కొరింథీ సంఘం ఏమైనా బాగుందా? కొరింథీ సంఘం ఏమైనా బాగుందా అంటే వారు పరిశుద్ధుల కొరకైన పరిచర్య కొరకు అప్పగించుకున్నారు అని అంటే కొరింథీ సంఘానికి వారు అప్పగించుకున్నారు. కొరింథీ సంఘానికి అప్పగించుకున్నారు అంటే కొరింథీ సంఘం అంత మంచిగా ఉందా, అంత బాగుందా అని మన కొరింథీ సంఘాన్ని చూసినప్పుడు కొరింథీ సంఘం బాగోలేదు. ఆ సంగతి వాళ్ళకి తెలుసు. ఏం బాగోలేదంటారు? మనం మొదటి అధ్యాయం చదువుకున్నాం కదా, పోయినసారి మొదటి అధ్యాయం చదువుకున్నప్పుడు మీలో కలహములు కక్షలు కలవని నాకు తెలిసింది అని అన్నాడు పౌలు గారు. అన్నాడు అంటే కొరింథీ సంఘంలో ఏమున్నాయి? కలహాలు ఉన్నాయి అన్న విషయం మనకు అర్థమైపోయింది. అక్కడ మొత్తంగా సంఘంలో ఉన్న వారంతా 4 ముక్కలు అయిపోతున్నారు అన్న సంగతి మనకు అర్థమైపోయింది. అది మొదటి అధ్యాయం. ఆ తర్వాత ఎవరికి వారుగా మీరు జ్ఞానులు అనుకుంటున్నారు, జ్ఞానంతో ఉప్పొంగిపోతున్నారు. ఆ తర్వాత చూస్తుంటే వ్యాజ్యాలు వాళ్ళ మధ్య ఉన్నాయట, కోర్టుల వరకు వెళ్ళిపోతున్నారట, గొడవ పడుతున్నారట. ఆ తర్వాత చూస్తుంటే మీలో జారత్వం కూడా కలదని నేను విన్నాను. చూసారా? అంటే సంఘంలో జారత్వం ఉంది, కలహాలు ఉన్నాయి, గ్రూపిజం ఉంది. ఇంకా 11వ అధ్యాయానికి వెళ్ళిపోతే మీలో భిన్నాభిప్రాయములు ఉండగా అని మాట్లాడతారు 11వ అధ్యాయంలో. అంటే వాళ్ళ మధ్య భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయట. భిన్నాభిప్రాయాలతో, వ్యాజ్యాలతో, కలహాలతో, గ్రూపిజంతో, వ్యభిచార సంబంధమైన వాటితో, ఇలా ఎన్నో సమస్యలతో సంఘం ఉంటే అలాంటి సంఘం కొరకు స్టెఫెను కుటుంబం ఏం చేసిందట? తమ్మును తాము అప్పగించుకుంది. అది స్టెఫెను కుటుంబం యొక్క గొప్పతనం అండి. అంటే నిజంగా దేవునికి అప్పగించుకున్నప్పుడు తమ్మును తాము, ఆ తర్వాత ఈ పరిచర్య కొరకు, పరిశుద్ధుల కొరకైన పరిచర్య, ఈ పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యలు ఎలాంటి వాళ్ళు ఉన్నారు చూసారా? కలహపడే వాళ్ళు ఉన్నారు, వ్యాజ్యానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయినా వారి కొరకు, ఎందుకు వారి కొరకు వారి కొరకు కూడా అప్పగించుకున్నారు అని అన్నప్పుడు అది కూడా సంఘమే, సంఘంలో ఉన్నారు అందరూ. అలా అప్పగించుకోవటంలో ఉద్దేశం ఏంటంటే గలతీ పత్రిక చదువుతున్నప్పుడు ఒక మంచి మాట చెప్తాడు పౌలు గారు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో, గలతీ పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూద్దామా? 2వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో, ఒకని భారములను ఒకడు భరించి, ఆ మాట చూడండి, ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఒకని భారాలు ఒకడు భరించండి అంటున్నాడంటే అవును, అదేనండి క్రీస్తు మనకు నేర్పించింది. క్రీస్తు కూడా మనందరి భారాలు ఆయన మోసాడా? మరి మనందరి భారాలు ఆయన మోసినప్పుడు ఒక సంఘంలో ఒక కుటుంబమో ఒక వ్యక్తి యొక్క భారాలను మోయలేవా? నేను మోయలేనా? అవునండి. ఒక సహోదరుడు తప్పు చేశాడండి, నేను క్షమించలేనా అండి? ఒక కుటుంబం తప్పుగా మాట్లాడిందండి, నేను భరించలేనా అండి? ప్రపంచంలో ఉన్న మనుషులందరి భారాలు ఆయన మోసినప్పుడు ఒక కుటుంబం అని చెప్పుకుంటున్న ఈ సంఘంలో ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్లనో, కుటుంబం మరో కుటుంబం పట్లనో చేసినటువంటి ఆ తప్పులను మనం ఎందుకు భరించలేమంటారు చెప్పండి? అలా భరించితే అంటున్నాడు ఆయన, క్రీస్తు నియమమును మనం పూర్తిగా నెరవేర్చిన వాళ్ళం. మళ్ళా చెప్తాను, నిజంగా మనం అలా భరించలేకపోతున్నాము, పరిచర్యలో మనం పాలు పంచుకోలేకపోతున్నాము అని అంటే ఒక మాట చెప్పాలంటే అసలు క్రీస్తులో మనం లేనట్లు, క్రీస్తు మనలో లేనట్లు ఆ మాట కూడా చెప్తాడండి. ఒకసారి ఆ మాట కూడా మనం ఒకసారి చూద్దామా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
14వ వచనంలో ఆయన మాట్లాడుతూ, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక, మనము సహోదరులను ప్రేమించుచున్న గనుక, ఆ పదం చూడాలి అక్కడ, మీరు దాన్ని అండర్లైన్ చేసుకోవాలి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఏమర్థమైంది అంటే, సహోదరుని ప్రేమించేవాడే మరణములో నుండి ఎందులోకి వచ్చాడట? జీవములోనికి. ప్రేమించని వాడు ఎక్కడున్నాడు అన్నమాట? ఇంకా మరణములోనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, సంఘంలో మీరు జీవంలో ఉన్నారా? మీరు జీవంలో ఉన్న వాళ్ళైతే సహోదరులను ఏం చేయాలి? ప్రేమించాలి. మీరు సహోదరుల పట్ల ప్రేమ కలిగి లేరు అంటే, అసూయతో ఉన్నారు అన్నా, ద్వేషంతో ఉన్నారన్నా, పగతో ఉన్నారన్నా, కోపంతో ఉన్నారు అన్నా, మీరు ఎందులో ఉండట్లు అన్నమాట? దీన్ని బట్టి చూస్తుంటే మరణములో ఉన్నారని అర్థం, చచ్చారని అర్థం, చనిపోయిన స్థితిలో ఉన్నారని అర్థం. శవాలుగా వస్తున్నారు, శవాలుగానే వెళ్ళిపోతున్నారు ఆరాధనకు. జీవము లేని వారుగా, ప్రాణము లేని వారుగా, మృతులుగా ఆరాధనకు వచ్చి మృతులుగానే తిరిగి వెళ్ళిపోతున్నారు. లేదంటే నేను జీవములో ఉన్నాను అంటారా? జీవములో ఉంటే మీ సహోదరులను ఏం చేయమని చెప్పింది బైబిల్? ప్రేమించు. అలా ప్రేమించగలిగిన వాడు మరణములో నుండి జీవంలోకి వచ్చాడు. ప్రేమించలేని వాడు మరణములో ఉన్నట్టు తప్ప అతను జీవంలో ఉన్నట్లు కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు చనిపోయిన స్థితిలో ఉన్నారా, బ్రతుకున్న స్థితిలో ఉన్నారా? మీరు చనిపోయిన స్థితిలో ఉంటే ద్వేషంతో ఉంటారు. మీరు జీవంతో ఉన్న స్థితిలో ఉంటే సంఘములో అందరి పట్ల ఎలా ఉంటారు? ప్రేమతో ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు. నిజంగా నాకు స్టెఫెన్ కుటుంబాన్ని చూసినప్పుడు నాకు అదే అనిపించింది. వాళ్ళు ఏంటంటే సంఘానికి వాళ్ళు రాలేక ఉండలేకపోతున్నారండి. అంటే సంఘానికి మానుకోలేకపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, స్టెఫెన్ కుటుంబం సంఘాన్ని మానుకోలేకపోతున్నారు. ఎందుకు మానుకోలేకపోతున్నారు? అది వ్యసనం అయిపోయింది వాళ్ళకు. అదే సమయంలో రెండవది, వారు పరిచర్య చేసే విషయంలో కూడా వారు చేయకుండా ఉండలేకపోతున్నారు. మేము పని చేస్తాం, పరిచర్యే చేసుకుంటూ ఉండిపోతున్నారు. ఎందుకు అని అంటే, అది వారికి వ్యసనం అయిపోయింది, అలవాటైపోయింది. మరి మీకేం అలవాటైపోయింది? పని తప్పించుకోవడం అలవాటైంది. పని లేకుండా ఉంటే బాగుండు, ఆదివారం కాకపోతే బాగుండు, ఆరాధన లేకపోతే బాగుండు, ఉన్న ఉపేంద్ర గారు రాకపోతే ఇంకా బాగుండు. అంతే కదండి. రాత్రి ఎక్కడో షోలాపూర్లో ఉన్నాడు, తెల్లవారేసరికి వస్తాడు ఆరాధనకు, రాకపోవచ్చులే. ఎక్కడో మహారాష్ట్రలో షోలాపూర్లో ఉన్నాడు, తెల్లవారేసరికి రాలేడు, అందుకే మనం కూడా వెళ్ళాల్సిన పని లేదు. బహుశా ఇలా కూడా అనుకున్నారేమో ఎవరైనా. మీకు చెప్పాను కదా, ఇండియాలో ఏ మూలలో ఆదివారానికి వస్తానని చెప్పాను కదా మీకు. మీరు వదిలిపెడదాం, నేను వదిలిపెట్టాను కదా. ఎందుకు? సంఘం. నేను కూడా బానిస అయిపోయాను, ఎడిక్ట్ అయిపోయాను. నాకు ఇది వ్యసనం. ఎక్కడ ఉన్నా ఆదివారం నా సంఘాన్ని చూసుకోవాలి కదా, నా కుటుంబాన్ని చూడాలి కదా. ఎక్కడి నుంచో వస్తారు, వచ్చేదే ఒక రోజు, అది ఒక 2 గంటలు, కనబడకపోతే. అందుకే చూడండి, ఏమంటే అందరి కోసం అడుగుతూ ఉంటాము, అలానే అందరూ నా గురించి అడుగుతూ ఉంటారు. అంతే కదండి. మరి ఒకరొకరు పరామర్శించుకోవటమే కదండి సంఘములో. అయిపోగానే మీ పక్క వాళ్ళనే మీరు కనీసం వందనాలు చెప్పకుండా వెళ్ళిపోవాలని చూస్తుంటాం. ఇక నా దగ్గరకు వచ్చి ఎలా ఉన్నాను అడుగుతారా? అస్సలు. నన్ను అడగలేదని నేను ఫీల్ అవ్వను. కనీసం మీ పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా మీరు వందనాలు చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోతున్నారు అని అంటే, ఇక మీరు మా కోసం ఆలోచిస్తారని ఎలా అనుకుంటాం? మరలా పైగా ఏమంటారంటే, మమ్మల్ని గలవట్లేదు, మాకు ఫోన్ చేయట్లేదు, మా ఇంటికి రావట్లేదు. ఏ రోజైనా మీ జీవితంలో ఎలా ఉన్నానని ఒక్కసారి ఫోన్ చేసి అడిగిన సందర్భాలు ఉన్నాయా? నా కోసం కళ్ళ ముందు కనపడుతున్నాను, ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఏంటని అడిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఉండవు. అలానే అడిగి ఏమండి ఇప్పుడేమో వద్దులే మనసులో అలా అని ఆ ప్రార్థన చేసేవారు లేరని కాదు, తెలుసుకునేవారు లేరని నేను చెప్పడం లేదు. కొంతమంది ఉంటారు కదా, అంతే మొండిగా. వద్దండి, మనతో కూడా నిజంగా దేవునికి మనల్ని మనం అప్పగించుకున్న వాళ్ళమైతే ఖచ్చితంగా సంఘానికి కూడా మనం అప్పగించుకున్నట్లే. దేవునికి అప్పగించుకోలేదు గనుకనే సంఘం పట్ల బాధ్యతారహితంగా మనం ఉంటున్నాం. సింపుల్ మాకు కనబడిపోతూనే ఉంటుందండి. దేవుని ప్రేమించేవాడు సంఘాన్ని ప్రేమిస్తాడు, దేవుని ప్రేమించట్లే కనుక సంఘాన్ని కూడా ప్రేమించట్లేదు. దేవుని ప్రేమిస్తే సంఘ పనిలో ఉంటాడు, సంఘ పనిలో లేడంటే మనకేమర్థమైపోద్ది అంటే దేవుని ప్రేమించడం లేదు కనుకనే
సంఘ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోలేకపోతున్నాడు. సింపుల్, ఇంతకుమించి ఏమీ లేదు. అందుకే వారు మాకు కూడా, ఆ పదం చదువుకుందామా మరలా ఒక్కసారి. ఎక్కడ? కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం కదా. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును, అంటే అర్థం ఏంటి చెప్పండి? మాకును అంటే అర్థం ఏంటి? మాకు అంటే అర్థం ఏంటి? పౌలు గారు ఏమన్నారు? దేవునికి అప్పగించుకున్నారు, ఓకే. తర్వాత నెక్స్ట్ ఎవరికి అప్పగించుకున్నారట వాళ్ళు? మాకును. మాకును అంటే పౌలు అనే ఆయనకు. ఆ తర్వాత శీల, తిమోతి, ఏమండి, ఆ తీతు, పౌలు గారితో పాటు ఉన్నవాళ్ళు, ఇంకా లూకా, ఎపఫ్రా అని, ఏమండి, వీళ్ళందరూ కూడా మనం చదువుతున్నప్పుడు వీళ్ళందరి కొరకు, అలానే సంఘములో ఉన్న వారి కొరకు వారు తమ్మును తాము అప్పగించేసుకున్నారు. అంటే దేవుని పని, ఆ తర్వాత పరిశుద్ధుల పని, పరిచర్య, ఇవి రెండు ఒకటే. దేవుని పని, ఆ తర్వాత పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో తమ్మును తాము అప్పగించుకున్నారు. అది ఆ తమ్మును తాము అప్పగించుకోవడం అనే మాటకు అర్థం ఏమని చెప్పాను మీకు? డెడికేట్ చేసుకున్నారు. వాళ్ళు డెడికేట్ చేసుకున్నారు. ఏమంటారు అప్పుడప్పుడు? దీన్నండి ఈ రోజు నుంచి మీ జాతికి అంకితం చేస్తున్నామండి, ఈరోజు ప్రజలకు అంకితం చేసేస్తున్నామండి, అంటే ఈ రోజు నుంచి ప్రజలు దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇక ఇది ప్రజలది అనమాట. ఇది అంటారు కదా, ఇది ప్రజలది. ఇది అలానే మేము ఉన్నది ఎవరి కోసం తెలుసా? సంఘం కోసం. మమ్మల్ని మేము పరిచర్య కొరకు అప్పగించుకుంటున్నాం. ఆ మాట అన్నారండి అంటే ఇంకా బానిస అయిపోయారా, లేకపోతే వ్యసనంగా మార్చేసుకున్నారు? పరిచర్య, పని 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 పని. కొంతమంది చూస్తున్నప్పుడు అదే అనిపిస్తుంటుందండి, ఏంటండి పని చేయడానికి వచ్చినప్పుడు కూడా మీరు ఎందుకు వచ్చారో అని కూడా చాలా సందర్భాల్లో, మీరు రావద్దు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అంటాను. ఎందుకు? ఎక్కడెక్కడి నుంచో వచ్చి, అంటే ఆదివారం ఇక్కడ మనం మీరు చూస్తున్న సీటింగ్ అరేంజ్మెంట్ అంతా మీరు చూస్తున్నారు. ఏమంటే ఇదంతా కూడా చేయటానికి శనివారం సాయంత్రానికి ఎవరు ఉపేంద్ర ఆయన అక్కడ రామన్నపేటలో ఉంటాడు, పౌలు గారు ఎక్కడో నాయుడుపేటలో ఉంటారు. ఎక్కడో 10 కిలోమీటర్ల దూరం. అక్కడి నుంచి ఆటో వేసుకొని రావాలా? వచ్చేసి పైన కింద మొత్తం చుట్టూ ఏమంటే పిల్లలతో పాటు వచ్చేసి చీపురు పట్టేసుకొని మొత్తం ఊడ్చేసి పైపుతో మొత్తం కడిగేసి పైన కింద మొత్తం చైర్స్ అన్నీ కూడా, అంటే వాళ్ళ పని చూడండి. దగ్గరగా ఉన్న వాళ్ళు వస్తున్నారు, కాదంటం లేదు, కానీ ఎక్కడో దూరంలో ఉన్నారు. ఇప్పుడు అంత దూరం నుంచి ఎందుకు రావాలి? అందుకే చాలా సందర్భాల్లో మీరు వెళ్ళండి, మీరు రావద్దు అని కూడా అన్నాను నేను వాళ్ళతో. మీరు ఎందుకు వస్తున్నారు? ఎక్కడో ఈ పని చేసి దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తారు కదా, మీరు ఎందుకు రావాలి అంటే, లేదు, వాళ్ళు డెడికేట్ అయ్యారు. ఏమన్నారు? తమ్ముడు తాము దానికి ఆ పనికి అప్పగించేసుకున్నారు, దేవునికి అప్పగించుకున్నారు, ఆ తర్వాత పనికి, పరిచర్యకు. అలానే ఏమండి, వంట చేయడానికి కూడా చూడండి. సరే, స్త్రీల దగ్గరగా ఉన్న వాళ్ళు వస్తున్నారు, కాదంటం లేదు. ఏమంటే ఆ సుశీలమ్మ గారి వయసు ఎంత? అందరికంటే ఆల్మోస్ట్ సీనియర్ సిటిజన్ ఎవరంటే లేడీస్లో ఆవిడే కదండి. ఉన్నటువంటి సంఘంలో అందరికంటే వృద్ధురాలు ఎవరు? ఆవిడే. ఎక్కడ? ఏమంటే ఇక్కడ దగ్గర ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడి నుంచి ఆదివారం వచ్చిందంటే పొద్దున్న 7 గంటలకు పరిగెత్తుకొని వచ్చేస్తుంటుంది. మళ్ళీ వచ్చేసి మీ అందరికీ వంట చేసేయాలి, దూర ప్రాంతం వచ్చిన వాళ్ళకు వంట చేసేసి మరలా వెళ్ళిపోవాలి. మళ్ళీ వెళ్ళి మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ రావాలి ఆరాధనకు. ఎందుకు? రాకపోతే ఏమవుతుంది? ఆ వయసులో డెడికేట్, అంకితం, అప్పగించుకోవటం. ఇది అందరికీ రాదండి ఈ మనసు. అలా చెప్తున్నాను, అందరికీ ఉండదు. ముందు ఎవరైతే తమ్మును తాము దేవునికి అప్పగించుకుంటారో ఆ తర్వాతనే వాళ్ళు పరిచర్య కొరకు అప్పగించుకుంటారు. ఇంకా రెండో విషయం చెప్పి ముగించేస్తాను, చివరి మాట, సమయం అయిపోయింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో, అదే కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఎన్నో వచనం 17-18లో 17-18 వచనాలలో స్టెఫెను ఫొర్మునాతు అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. ఎవరెవరు వచ్చారట పౌలు గారి దగ్గరికి? పౌలు గారు ఎక్కడ ఉన్నారు? ఎఫెసులో ఉన్నారు. మర్చిపోకూడదు, పౌలు గారు ఎక్కడ ఉన్నారు? ఎఫెసులో ఉన్నారు. ఉత్తరం ఎక్కడికి రాస్తున్నాడు? కొరింథీకి రాస్తున్నాడు. ఎఫెసు అంటే ఏంటిది? అది ఆసియా. ఎఫెస్ అంటే ఆసియా. ఆసియాలోని ఎఫెసు నుంచి పౌలు గారు అకయలో ఉన్న కొరింథీకి ఉత్తరం రాస్తున్నాడు. అంటే అకయ నుంచి స్టెఫెను,
ఫోర్మునాతు, తర్వాత అకయి, ఈ ముగ్గురు ఎక్కడికి వచ్చారనమాట? ఎఫెసుకి వచ్చారు. పౌలు గారు ఎఫెసులో ఉన్నప్పుడు పౌలు గారిని కలవడానికి ఎఫెసుకి వచ్చారండి. ఎఫెసుకి వచ్చారు. ఏం చేశారంటే ఎఫెసుకి వచ్చినందుకు అప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? ఇదిగో మీరు లేని కొరతను, సంగమా, కొరింథీ సంగమా, మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగా చేసిరి. ఆ మాట చదివినప్పుడు అండి చాలా అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా ఆనందం వేసింది. అంటే వీళ్ళు ముగ్గురు రాకతో, స్టెఫెను, ఫోర్మునాతు, అకయి, ఈ ముగ్గురు రావడంతో పౌలు గారికట ఆ ముగ్గురు వచ్చేసి ఏం చేశారట? వాళ్ళ ముగ్గురు వచ్చేసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే మీరు లేని కొరత, సంఘముగా మీరు లేని కొరత ఈ ముగ్గురు వలన నాకు తీరింది. అంతేకాదు నా ఆత్మకును మీ ఆత్మకును వీళ్ళు సుఖము అన్నాడు. సుఖం అంటే ఏంటండి? ఏమంటారు? ఫ్రెష్, ఏమంటారు? ఇప్పుడు పని నుంచి వచ్చాము, పని నుంచి ఇంటికి రాగానే వాడిని చెమట పట్టేసి చాలా అనీజీగా ఉంది, వెంటనే వెళ్ళారు, వేణులతో స్నానం చేసేసారు. ఆ తర్వాత చక్కగా ఏమంటే బయట గాలికి వచ్చి కూర్చున్నప్పుడు, చల్లటి గాలి వచ్చినప్పుడు మనసంతా ఎంత తేలిగ్గా ఉంటుంది, చాలా హాయిగా, చాలా ఆనందంగా. ఇప్పుడు స్టెఫెను, ఫోర్మునాతు, తర్వాత వచ్చేసి అకయి, ఈ ముగ్గురు రాగానే పౌలు గారికి కూడా ఎలా ఉందటంటే అంత హ్యాపీగా ఉందట, అంత సంతోషం అట. మరి ఏం చేశారు వాళ్ళు? పౌలు గారి కాళ్ళు ఒత్తారా? తెలీదు, తప్పుగా తెలీదు. ఎందుకంటే సేవలో ఉన్నాడు, కష్టపడుతున్నాడు, ఆయనకి ఏ పని చేసి పెట్టారో తెలీదు. మొత్తానికైతే పౌలు గారు వాళ్ళు రావడంతో చాలా రిలాక్స్గా అయిపోయాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. మీరు లేని కొరత కూడా వీళ్ళు తీర్చారయ్యా, నాకు చాలా ఆనందంగా ఉంది. మా పౌలు గారు నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది, సుఖంగా ఉందని చెప్పిన సందర్భాలు కొన్నే. అందులో ఈ ఒక్క సందర్భాన్ని చదివినప్పుడు అంటే స్టెఫెను వలన పౌలు గారికి చాలా నెమ్మది సేవకుడిగా. అలా మన కుటుంబం వలన సేవకుడికి ఏమైనా నెమ్మది ఉందంటారా? ఏమైనా సంతోషం, ఏమైనా సుఖం కలుగుతుందంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఏమంటే మీ కుటుంబాల వలన, మీ వలన సేవకుడికి ఏమైనా సుఖం, నెమ్మది ఏమైనా ఆలోచించగలుగుతున్నారా? పరిశుద్ధుల కొరకైన పరిచర్య అండి. ఎంతమంది అండి ఏమండి ఇంటికి అప్పుడప్పుడు చెప్తుంటాం, మీరు ఒకసారి ఒక వారం మన ఇంట్లో ఉంటే, ఇక్కడ కింద చర్చిలో ఉంటే మీకు అర్థమవుతుంది. ఒక వారం పాటు మన ఇంట్లో ఉంటే వారంలో ఇంటికి ఎంతమంది వస్తూ పోతున్నారో అనేది ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకోండి. సోమవారం ఏంటి, మంగళవారం ఏంటి, బుధవారం ఏంటని. ఆ వారంలో ఇంటికి ఎంతమంది వచ్చిపోయారో మొత్తం ఆదివారానికి కానీ మీకు అర్థం కాదు. మరి ఇంతమందికి అండి వచ్చినప్పుడు వాళ్ళను రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళని కూర్చోబెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, టీ పెట్టాలి, టిఫిన్ పెట్టాలి, భోజనం పెట్టాలి, చెయ్యాలి. ఏంటిది ఎంత? ఎవరు చేస్తారు? చాలా సందర్భాల్లో భార్య భర్తల గొడవ, ఏమన్నా వంట దగ్గర నీ భర్త కొండి పెట్టలేకనో పిల్ల కొండి పెట్టలేకనో ఎంత చిరాకు పడుతూ గోల చేస్తూ గొడవ జరుగుతున్న పరిస్థితుల్లో ఇంటికి ఇంతమంది వచ్చిపోతున్నప్పుడు ఒక వారంలో ఎంతోమంది వచ్చిపోతున్నప్పుడు వాళ్ళందరికీ పరిచర్య చేయాలి. మళ్ళా ఏమంటే మన ఆరోగ్యం ఎలా ఉన్నా, మన ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నా వచ్చినటువంటి పిల్లలు వారెవరు? దేవుని పిల్లలు, పరిశుద్ధులు. ఏ రోజు చూడండి ఇంట్లో ఎప్పుడు 10 మంది 15 మంది, వారంలో ఏ రోజు కూడా. ఏమంటే అంత ఈజీ అండి ఇంట్లో నలుగురికి వంట చేసుకోవడానికి ఎంత కష్టం మీకు తెలియదు ఏం కదా ఆడవాళ్ళగా. మరి ఇంతమంది వచ్చిపోతున్నారు, ఎలా చేయాలి? చేయడం అంటే కుదరదు. అది ఎవరికి సాధ్యమవుతుంది తెలుసా? ముందు దేవునికి అప్పగించుకుంటేనే తప్ప పరిశుద్ధులకు ఆ పని చేయలేరు. ఎందుకు? ఈ పరిశుద్ధుల కొరకైన పరిచర్య చేయుటలో భాగమే దేవునికి చేయటం. దేవునికి చేయటం అంటే వచ్చిన పరిశుద్ధులకు చేయటమే. నేను కమిట్ అయిపోయానండి, నా జీవితాన్ని దేవునికి అంకితం చేశాను, దేవుని పరిచర్యకు అంకితం చేశాను కనుక, ఆయనకు అంకితం చేశాను కనుక తప్పనిసరిగా వచ్చిన పరిశుద్ధులు వాళ్ళు అర్ధరాత్రి వచ్చారా, సాయంత్రం వచ్చారా, తినే టైంకి వచ్చారా, ఓ టిఫిన్ టైంకి వచ్చారా, వాళ్ళు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వాళ్ళకు ఉంటానంటే వాళ్ళకి పడక రెడీ చేయాలి, మళ్ళీ అలా ఏమన్నా అంత శుభ్రం చేయాలి, కడగాలి, తుడవాలి, పెట్టాలి, ఇవ్వాలి. అమ్మో ఎంత పరిచర్య అండి. ఇదంతా కూడా ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? తమ్మును తాము మొదట ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి. ఆ తర్వాత పరిశుద్ధుల కొరకైన పరిచర్య. ఇది ఎవరు చేశారు? స్టెఫెను కుటుంబం. అందుకే స్టెఫెను కుటుంబం దీన్ని ఎలా చేసుకుందనంటే వ్యసనంగా మార్చేసుకున్నారు. నీకేమో సినిమా చూడకపోతే ఉండలేవు, సీరియల్ చూడకపోతే ఉండలేవు, ఊసులాడకపోతే ఉండలేవు, ఒకరి కోసం ఒకరు మాట్లాడుతూ ఏమంటే ఈ మాటల్లో వచ్చే ఆనందాన్ని అనుభవించుకోవడం ఉండలేవు.
ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చెప్పేసి గలిబిలి చేసి వాళ్ళు గొడవ పడుతుంటే చూసి ఆనందించడం నీ అలవాటు, అది నీ వ్యసనం అది. కానీ అది నిజంగా పరిశుద్ధ లక్షణం కాదు. అది దేవుడికి తమ్మును తాము అప్పగించుకున్న వారి లక్షణం కానే కాదు. నీ వ్యసనం ఏంటో ఒకసారి నువ్వు ఆలోచించు. నీకేది వ్యసనం? నీ వ్యసనం ఏంటో ఆలోచించు. నువ్వు ఏది మానుకోలేకపోతున్నావు అనగలుగుతున్నావు? ఇవి మానుకోలేకపోతున్నాను అనగలుగుతున్నావు, కానీ ఆరాధనకి వెళ్ళడం మానుకోలేకపోతున్నాను, పని చేయలేకుండా ఉండలేకపోతున్నాను, వాళ్ళకి ఏమంటే ఆర్థికంగా సహాయం చేసే విషయంలో నేను ఏమంటే ఇవ్వలేకపోతున్నాను బాధపడే సందర్భాలు ఏమున్నాయి? ఖచ్చితంగా ఏది ఏమైనా నేను ఆరాధనకి వెళ్ళిపోవాలి. ఏమంటే పరిచర్యలో పనిలో ఏమైనా ఉంటే కలగజేసుకోవాలి, చెప్పాలి. చెప్తే అందరూ చేస్తారండి. ఏమండి నేను చెప్పాను అనుకోండి, మీరు చేయకుండా ఉంటారండి? అయ్యో చెప్పాడు కదా చేయాలంటారు. కానీ చెప్పకుండా చేస్తే, లేదా నాకు చెప్పండి అని మీకు మీరుగా వచ్చి అడిగితే అది ఎంత గొప్పగా ఉంటుంది, అది ఎంత హ్యాపీగా ఉంటుంది అది. కనుక ఇది స్టెఫెను కుటుంబం, కొరింథీ సంఘంలో స్టెఫెను కుటుంబం. నాకు అనిపించింది ఇలాంటి కుటుంబాలు సంఘాల్లో 2-3 ఉంటే చాలండి. ఇలాంటి కుటుంబం ఎవరి సంఘ సేవకుడికి ఎంత భారం తగ్గిపోద్ది తెలుసా అండి? సంఘంలో ఎవరు అనారోగ్యంతో ఉన్నారు, ఎవరు బాధల్లో ఉన్నారు, ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు అని స్టెఫెను కుటుంబం తెలుసుకునేది. ఏమంటే వాళ్ళని ఆదరించేది, వాళ్ళకి ధైర్యం చెప్పేది. సంఘం ఉంది కదా, వాక్యం ఉంది కదా, మీకు ఏమండి మీరు దేనికి మీరు భయపడాల్సిన పని లేదని స్టెఫెను కుటుంబం సంఘం అంతటికి ఒక పరిచర్యలో ఒక బలాన్ని ఆదరణ ఇచ్చే కుటుంబంగా ఉందనంటే, ఇలాంటి కుటుంబాలు ప్రతి సంఘంలో 1-2 కుటుంబాలు ఉంటే ఆ సంఘం ఎంత చక్కగా ఉంటుందో, ఎంత బాగా ఎదుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలా స్టెఫెను కుటుంబం కొరింథీ సంఘంలో తమ్మును తాము దేవునికి అప్పగించుకొని ఆ తర్వాత పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో అప్పగించుకున్నటువంటి ఒక మంచి కుటుంబంగా ఈ స్టెఫెను కుటుంబాన్ని చూసాం. ఓకే, వచ్చే వారం మరొక కుటుంబాన్ని గురించి మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు ఒకనాడు స్టెఫెను కుటుంబం పరిచర్యలో ఎంతగా ప్రయాసపడిందో, ఎంతగా ఆ కుటుంబం మీ పని పట్ల తండ్రి ఎంత ఆసక్తి కలిగి ఉందో, ఎలా తమ్మును తాము మీకును పరిచర్య కొరకు అప్పగించుకుందో ఒక్కొక్క విషయాన్ని మేము విన్నప్పుడు, ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యం, ఆనందం. అలాంటి కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండాలి అని ఎప్పుడూ కోరుకుంటున్నాం. సంఘంలో ముఖ్యంగా నాయన అనారోగ్యంతో బాధపడుతున్న మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకో నాయన చాలామంది మీ పిల్లలు మరి వారానికి అనారోగ్య కారణాల చేత రాలేకపోయారని తెలిసి బాధపడుతున్నాం. మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ను ప్రసాదించి తిరిగి వచ్చే వారానికి మాతో అందరితో కలిసి తండ్రి ఆరాధనలో పాలు పంచుకున్నట్టుకు కృప చూపించమని కోరుతూ వారిని వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. అన్నింటికన్నా ముఖ్యంగా నాయన వచ్చే వారం నుంచి జరగనైనటువంటి 5 రోజుల సభల గురించి ప్రార్థన చేస్తున్నాం. మీకు మహిమకరంగా జరగాలి. అనేక మంది మీ పిల్లలు మీ జ్ఞానానికి వారసులు కావాలి. దానికి సంబంధించిన పనుల్లో మీ పిల్లలు ఉంటున్నారు, తోడుగా ఉండండి. ఆ ఏర్పాట్లన్నింటిలో కూడా నాయన ఎక్కడ తొందరపాటు లేకుండా సమస్తము మీకు మహిమకరంగా జరుగునట్లుగా కృప చూపించమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.